రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవనవేదం. సత్యభామ తన ఎడంకాలితో శ్రీకృష్ణుడు తన్నింది అన్నారు. అది పూర్తిగా కాదు. ఏమంటే మహావిష్ణుమూర్తి అవతారం శ్రీకృష్ణుడు. అంచేత నేను ఒకటి చెప్తాను వినండి. జలజాతాసన వాసవాది సుర పూజా బాధనంబై తనర్చుల తాంతాయుధగన్న శరం అచ్చో వామపాదమునన్. ఇది అసలు ఏమంటే ఆలక గృహంలో పడుకున్న సత్యభామ దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు. అలక తీర్చాలి కదా. సత్యభామకు కూడా కొంత గౌరవం అభిమానం కూడా చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు అంటే ఏంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అంటే చాలా జాగ్రత్తగానే ఉంటుంది. అయితే శ్రీకృష్ణుడు లాలనలో కొంచెం తల కిందకి ఉంచుతాడు. నేనే తప్పు చేయలేదు సత్య అంటాడు. కానీ అటు నుంచి ఇటు దొర్లేటప్పుడు జస్ట్ ఆ ఎడమకాలు కొంచెం అలా రాసుకుని వెళ్ళిందంతే. అంతేకాని శ్రీకృష్ణుని సత్యభామ కెవ్వుకొని తనలేదు. ఎక్కువ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కొంచెం ఇలాగ అనుకుంటారు. నేను ఈ చెప్పిన పద్యం తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కూడా సత్యభామ చాలా బాధపడిపోయింది. అయ్యో, మహావిష్ణువుకి నా కాలు తగిలిందా? అది చిన్నది, చాలా పెద్దదేం కాదు. ఎంత పొరపాటు అయిపోయింది అనుకుని తన మనసులో బాధపడింది. ఇదే ఆ పద్యం తాలూకా అర్థం. శ్రీకృష్ణుడు ఎవరినే తనీయలేదు. అర్థమైందా? శ్రీకృష్ణుడు లాలనలో అది కొంచెం జరిగింది అలా అంతే తప్పించి సత్యభామకి అంత తలువు తక్కువతనం లేదు. ఇదే రవికుమార్ జీవనవేదం.